హాయ్ అత్తమ్మ, ఏం చేస్తున్నారు? రొట్టె చేస్తున్నామా? మా సబ్స్క్రైబర్స్కి ఎలా చేయాలో చూపించేద్దాం ఈరోజు. ఫస్ట్ అయితే కొన్ని వాటర్ వేసుకుని అందులో ఉప్పు వేసుకోవాలి కదా. సో ఇలా వాటర్ ఉడకబట్టేంత వరకు వేడి చేయాలండి. తర్వాత ఇలా కావాల్సినంత పిండి తీసుకొని జొన్న పిండి తీసుకొని ఇందులో హాట్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. సో పిండి కొంచెం చల్లారిన తర్వాత చేయి పెట్టి బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకునే దాన్ని బట్టే మనకు రొట్టె బాగా వస్తుంది. ఇలా రొట్టె సైజ్కి సరిపడా కొంచెం పిండి తీసుకొని ఉండలాగా చేసుకొని కింద పొడి పిండి బాగా ఎక్కువ వేసుకోవాలండి. అప్పుడే మనకు రొట్టె కింద అతుక్కోకుండా వస్తుంది. ఇలా మెల్లిగా రొట్టెని జరుపుకుంటూ చేసుకోవాలండి రౌండ్గా. కార్నర్స్కి చీలికలు రాకుండా అలా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా మంచి ఫినిషింగ్ వస్తుంది. ఇలాగే మనకు కావాల్సినంత సైజులో రొట్టెను పల్చగా చేసుకోవాలండి. అప్పుడే బాగుంటుంది. మందంగా చేసుకుంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, తినలేము కాసేపు ఉంటే. ఇలా ఇనుప పెన్నం వేడెక్కిన తర్వాత రొట్టెని మెల్లిగా తీసుకొని పెన్నం మీద వేసుకోవాలండి. వేసుకున్న వెంటనే ఇలా తడి క్లాత్తో రొట్టెని బాగా తుడవాలి. ఎందుకంటే మనం పొడిపిండి ఎక్కువ యూజ్ చేసి ఉంటాం కదా, సో అది మాడిపోతుంది. తడి క్లాత్తో తుడిచిన తర్వాత ఒక 10 సెకండ్స్ ఉండి అలా మళ్ళీ తిప్పేసుకోవాలండి. రొట్టె కాలడానికి కొంచెం టైం పడుతుందండి. సో కొంచెం మెల్లిగా రొట్టెని మొత్తం తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి. చూసారా రొట్టె ఎలా పొంగుతుందో. మా అత్తమ్మ చేసే రొట్టెలు చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలాగే అన్ని రొట్టెలు ప్రిపేర్ చేసేసుకోవాలి. రొట్టె ఇలా 2 పొరలుగా వస్తుందండి. చాలా సాఫ్ట్గా సేమ్ చపాతీ లాగే ఈజీగా తినేయచ్చు. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.